హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షణ్ముఖ అగస్త్య వ్లాగ్స్. నేను మీ అలేఖ్య. ఎలా ఉన్నారంతా? బాగున్నారా? ఈ వీడియో చూసి మీరు సర్ప్రైజ్ అవుతారో షాక్ అవుతారో నాకైతే తెలియదు. సతీ సావిత్రి కథ అలాగే హరిశ్చంద్రుని కథని మా మామయ్య గారు అయితే ఒక పాట రూపంలో పాడారు. ఇదైతే నేను ఫస్ట్ టైం చూసినప్పుడు చాలా సర్ప్రైజ్ అయ్యాను. నార్మల్గానే మా మామయ్య గారు కంఠస్థంగా ఒక 2000 పాటల వరకు పాడగలరు. నాటకాలు వేస్తుంటారు కదా, అవన్నీ వాళ్ళు వేస్తున్నప్పుడే మా మామయ్య చూసి అంత కంఠస్థంగా వాళ్ళు కూడా చేయలేనంత ఇదిగా పాడేవారంట. అలా ఆ గ్రూప్ వాళ్ళు చాలామంది వాళ్ళ ఊర్లో వచ్చిన వాళ్ళంతా ఏకలవ్యుడు అని పేరు కూడా పెట్టేశారంట మా మామయ్య గారికి అయితే. సో మీరందరూ కూడా చూడాలనుకుంటున్నారు కదా, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు పాడే పాట దేని గురించి నానా? సత్య సావిత్రి. చీరాప్తిపై తేలు శ్రీహరి పానుపు ఒరగిన ఒక ప్రక్క ఒరుగుగాక ఏదాలు వల్లించు విచకథముగాను 4 మూడైన కదునుగాక పరమేశ్వరుని ధీయ ప్రళయ తాండవమందు తాళము తప్పినా తప్పుగాక శతభుల గీర్వాణి ముదకరాంజిత వీణ పలికిన అపసుతొల్ పలుకుగాక సమస్త లోకాన ధర్మశాసనము అమలు చేసి ఇది రాయు ఆయవు చల్లగాని వీళ్ళ తప్పక ప్రాణాలు వెలకి తీసి మోసి కొనిపోయడు యముండు నభలా తీర్చయేటి సుంతైన లేక నావి బోని గై కొని పోబోతున్నావా ఔరాయమధర్మరాజా పోబోతున్నావా సన్న సూదులు గుర్చుకొన్నట్టు శ్రమ పెట్టు పలేరు పాకిలా పదశయంబు ఈగనైనను స్వరణీయక ఇంచక బిట్టున గమ్మి భీతిను సనగు కచ్చు పొదలు గాలి సోకినరు సాలు గస్సున లేచడు పడగలెత్తడు త్రాసు పాముగములు చవలు జిల్లుల ప్రోవు ఓరు పెట్టుతుది కులా పారులదులు కలకి దుర్గరంపై నెట్టి మార్గం విదేడ భయము నొందక నీ విందు వచ్చుతేడా అమ్మా సావిత్రి, ఇది సామాన్యమైన పని కాదమ్మా. నీవు మరలిపో. ఇవి ఉగ్రాటవి భూములిందు వన మధ్యేపములు దుర్మదోగ్రహారవంబులు అంధకారము వలె దోచడు పవులే పాందులను సంపుతుందురిట రాబావెంబె కోమలే పూలులు సింహాలు శరబాలు పోను పోను కటిక చీకటి కాలి త్రోవ మొరలి పొమ్ము ఇక నీ మగని ఆశ విడసే పోబేల పో పొమ్మికన్ పోబేల పో పొమ్మికన్ రావలదు రాచనదు రాజపుత్రి నీకు తగదు పోబేల పో పొమ్మికన్ చీమలు దూరని చెక్కడవులలో కాకులు దూరని కారడవులలో లభోది పోమని అఘోరించిన ఫలితము సున్నా పెదలక కదలక పోబేల పో పొమ్మికన్ చెప్పిన వినవో చౌడా గివడా పట్టిన పంతము విడవముగా చెప్పిన వినవో చౌడా గివడా పట్టిన పంతము విడవముగా ఎవడను కొల్టివి ఏమను కొల్టివి యముండను కల యముండను ఘనుండను
కోబేల పో పొంబికన్ అమ్మా సావిత్రి. ఆహా, ఈ మహాసాబ్దురాలు మీకు ఏదైనా ఒక వరం ఇచ్చి మరలి పంపించేది కాక. మా సావిత్రి ఏదైనా ఒక వరం కోరుకో, ఇచ్చేది కాక. సరే సంతసించి స్వామి. మా అత్తమామలకు నేత్ర దృష్టి రాజ్యము ఇచ్చిననుకో. సరే, నేను ఒకటి అడిగితే నువ్వు రెండు ఇస్తేవి, మూడో వరం ముచ్చటగా ఈ స్వామి కోరుకోను. అది నీ మగిని ప్రాణములకు దక్క ఏదైనా కోరుకో ఇస్తాను. సరే, సంతానం ఇవ్వమంటారు. ఇస్తాను పో. ఇంకెక్కడికి పోదావు? అమరులు ఎటులైన సంతానమందవచ్చు, మనకు లోకాన ఏ రీతి మగుడు లేక పుత్ర సంతానమే రీతి పొందగలరు. తమకు తెలియని ధర్మమా ధర్మరాజా, తమకు తెలియని ధర్మమా. అంతేనమ్మా సినిమా. ఈ పాట దేని గురించి నాన్న? హరిశ్చంద్ర పాడండి. సచి హరిశ్చంద్ర. ఏ చంద్ర చూడి మదనాథకాశూలపాణి స్థానో గిరిజేశ మహేశ శంభో. ఏ పార్వతీ హృదయ వల్లభా చంద్రమౌళి భూతాదిపా ప్రమదనాదా గిరీశ శాపా. నమో భూతనాద నమో దేవదేవ నమో భక్తపాల నమో దివ్యతేజ నమో భూతనాద. భవ వేద సార సదా నిర్వికార. భవ వేద సార సదా నిర్వికార. జగలల బ్రోవా ప్రభు నీవే కావా. నమో పార్వతీ వల్లభా నీలకంఠ భూతనాద. నమో దేవదేవ నమో భక్తపాల నమో దివ్యతేజ సదా సుప్రకాశ మహాపాపనాశ. సదా సుప్రకాశ మహాపాపనాశ. జగలల బ్రోవా ప్రభు నీవే కావా. నమో పార్వతీ వల్లభా నీలకంఠ. నమో భూతనాథ నమో దేవదేవ నమో భక్తపాల నమో దివ్యతేజ నమో భూతనాథ.